నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకటరామరెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానండి. ఓకే, ప్రచారం ఎట్లా జరుగుతూ ఉంది? ప్రచారం చాలా బాగా జరుగుతూ ఉంది. ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 7.5 years ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి కుటుంబం తెలుసు, ప్రతి గ్రామం తెలుసు కాబట్టి సుపరిచితుని కాబట్టి విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నా. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది. మంచి ప్రజాప్రతినిధి మా మధ్యలో ఉంటున్నాడు. అభివృద్ధి మార్గంలో మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాడనే ఆశతో ఉన్నారు. ప్రజలు కూడా మీ పైన ఆశలు పెట్టుకుని ఉన్నారు అంటున్నారు. డెఫినెట్లీ ప్రజల నమ్మకం ఉంది నాకు. ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కావడానికి కావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే ప్రజల ఆదరణ ఉంది కాబట్టే నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాకు అభ్యర్థం ఖరారు చేసింది. అక్కడ పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఇంకొకటి మీరు నేపథ్యం చూసినట్టయితే, జనరల్గా మీరు చూసినట్టయితే ఇవాళ 543 స్థానాలు ఏదైతే పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని స్థానాలల్లో అక్కడే 7.5 సంవత్సరాలు ఒక ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేసి అదే ఏరియాలో, అదే నియోజకవర్గం లోపల ఇవాళ పార్లమెంట్ బరిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? బహుశా నాకు తెలిసి అయితే నేను ఒక్కరినే అనుకుంటున్నా, నామినేషన్స్ అయితే కానీ తెలుస్తుంటుంది. సో ఇంత అరుదైన అవకాశం నాకు ఇవాళ పార్టీ ఇచ్చింది. ఆ ప్రజలు నన్ను అందరూ కూడా సుదీర్ఘకాలం నేను పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమై నా సహోద్యోగులతో కలిసి, ప్రజాప్రతినిధులతో కలిసి, ప్రజలతో మమేకమై ఏదైతే పనిచేశానో దాని నిదర్శనమే ఇవాళ నా గెలుపు. రైట్ సార్, చాలా దూరం నుంచి అయితే నేను వచ్చిన మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. నేను అడిగే ప్రశ్నలకు అన్నిటికీ మీరు పూర్తి స్థాయిలో సమాధానం చెప్తాను అనుకుంటున్నారా? తప్పకుండా. వైనాట్? తప్పకుండా. ఎస్. ఓకే సార్, కేసీఆర్ గారు అంటే మీకు ప్రేమనా, మీరంటే కేసీఆర్ గారికి ప్రేమనా? కేసీఆర్ గారు అంటే నాకు ప్రేమ. ఫస్ట్ నా ప్రేమను చూసి నా వర్క్ ఏదైతే ఉందో, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఏదైతే బాధ్యత వహిస్తూ ఉన్నానో దాన్ని చూసి ఇవాళ భారతదేశంలో ఉన్న 728 జిల్లాలు సుమారుగా ఉన్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. జిల్లాల సంఖ్య కొన్నిసార్లు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 728 జిల్లాలలో లాస్ట్ 20 years లోపల 7.5 years ఒకటే జిల్లాలో కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా చేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ని నేను దేశంలో కూడా. మరి ఈ పెద్ద అవకాశం ఇచ్చిన కేసీఆర్కి నేను జన్మాంతరం రుణపడి ఉంటాను. ఇంకోటి, నా గడ్డకు నేను పనిచేశా. నేను ఐఏఎస్ ఆఫీసర్గా నార్త్ ఇండియాలోనో లేకుంటే కర్ణాటకలోనో తమిళనాడులోనో నేను పనిచేస్తే అంత తృప్తి నాకు ఇవ్వదు. నేను ఎక్కడైతే ఏ రాష్ట్రంలో నేనైతే నాకు ఏ గడ్డ మీద అయితే పుట్టానో ఆ గడ్డ మీద నేను ప్రజల మధ్యలో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 7.5 సంవత్సరాలు విధి నిర్వహణ చేశాను కాబట్టి అంతకన్నా సంతోషం ఏ అధికారికి కావాలి, ఇంకెవరికి కావాలి? సో జిల్లా కలెక్టర్గా అపారమైన అనుభవం ఉంటుంది, అపారమైన అవకాశాలు ఉన్నాయి నాకు. సో ఈ వాటిని సద్వినియోగం చేసుకొని తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే అభివృద్ధి పథకాలు నడిపాడో, ప్రాజెక్టుల నిర్మాణం చేశాడో, ఇవన్నిటిలో కూడా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో, కలెక్టర్ స్థాయిలో భాగస్వామ్యమై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నేను పనిచేయడం అనేది డెఫినెట్గా ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లలో చూస్తే నాకు అరుదైన అవకాశం అది. సో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. కేసీఆర్ గారి పాలసీలు, కేసీఆర్ గారు ఏదైతే ప్రజల కొరకు శ్రమించి రూపకల్పన చేశాడో అందులో నేను డెఫినెట్గా డెలివరీ మెకానిజంలో ఉన్నాను కాబట్టి నాకు సంతృప్తి ఇచ్చింది. దానివల్ల కేసీఆర్ గారి మీద నాకు ప్రేమ పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అజిటేషన్ని ఒక ఆఫీసర్గా నేను క్లోజ్గా మానిటర్ చేసుకున్నా. ఎప్పుడు వస్తుంది తెలంగాణ అని చెప్పేసి ప్రతి కళ నాకు నెరవేరింది. నేను ఒక ఆఫీసర్గా తెలంగాణ వచ్చిన తర్వాత మా అన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఇంట్లో ఇద్దరం ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నాం. నేను మా అన్నయ్యని అడిగి రిక్వెస్ట్ చేసి అన్నయ్యని తీసుకొని వెళ్ళిపోయా. నేను పరిచయం చేసుకోలే, ఎవరిని అడగలే, అపాయింట్మెంట్ తీసుకోలే. ఇంకా చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ గారు స్వేరింగ్ ఇన్ చేయలే. ఇంకా ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి. అప్పుడు మనకు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఫలితాలకు ప్రభుత్వం ఇంకా స్వేరింగ్ ఇన్కి మధ్యలో 16-18 రోజులు ఉండే.
ఆ టైంలో నేను మా అన్నయ్య ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. అందరితో పాటు క్యూలో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్వేగంతో అంటే ఒక ఆనందంతో తెలంగాణ సాధించిందని చెప్పి నేను పాదాభివందనం చేసిన. ఆ రోజు నేను పరిచయం చేసుకోలే, నాకు అంతమందిలో నన్ను గుర్తుపట్టలేదు సారు. బట్ అయినా కూడా అంటే నాకు అంత ప్రేమగా ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం, మన రాష్ట్రం మనకు వచ్చింది. మన రాష్ట్రం మనకు వచ్చినప్పుడు ఒక ఫైర్ అంటే ఒక నాకు పెద్ద అవకాశం వచ్చింది జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. మరి నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఎంతైతే పని చేయాలనో రెట్టించి పనిచేశాను, శక్తి వంచన లేకుండా శ్రమించి పనిచేశా. కాబట్టి నాకు ఆ తృప్తినిచ్చింది. ఆ తృప్తిలో నా పనిలో నా వెన్నెంట తట్టి అక్కడ జిల్లా మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా కేసీఆర్ సార్, ఇద్దరు నియోజకవర్గం కూడా నేను సర్వీస్ చేశాను. గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి గారు, సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారు. సో ఇద్దరి డైరెక్షన్లో నేను పనిచేసే అదృష్టం. వారు ఇవాళ ఒక రోజులో పని కావాలంటే నేను సగం రోజులు చేసేవాడిని. ఎందుకంటే నాకు కావాల్సింది ఎంత పని చేస్తే అంత ఫాస్ట్గా అభివృద్ధి ఉంటుంది. ఇది నా నేపథ్యం. ఓకే సార్, అంటే మీరు కలెక్టర్గా మీరు చాలా పనులు చేశారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అని అంటారు. అట్ ద సేమ్ టైం దానిపైనే మీరు చాలా అక్రమాలు కూడా చేసిరన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. వాటికి మీరు సమాధానం? నా జీవితం తెల్ల కాగితం. ఒక్కసారి సోమవారం నాడు ఈరోజు కానీ వచ్చే సోమవారం కానీ ఒక్కసారి మీరు వెళ్ళండి. మీరు ఎవరైనా పరిచయం చేసుకోకండి. మార్నింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సోమవారం నాడు మీరు ప్రజావాణి దగ్గర కార్యక్రమంలో కూర్చోండి. దాదాపు 300 మంది 500 మంది, నేను వచ్చినప్పుడు, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నన్ను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం కొరకు సుమారుగా 1000-1500 మంది వచ్చేది. సరే, నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యేది కాబట్టి నాకు ఎక్కువ మంది వచ్చేది. ఇప్పుడు సుమారుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 400-500 మంది వస్తారు. ఒక్కసారి వారిని అడిగి అసలు ఏంటి కలెక్టర్గా ఏం పని చేశాడు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏ విధంగా వర్క్ అనేది ఉండేది, ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది ప్రజలను అడిగి ప్రజాక్షేత్రస్థాయిలో మీరు తెలుసుకోండి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, 18 లక్షల మంది పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. ఏ ఒక్క ఓటర్నైనా కూడా పలానా వెంకట్రామరెడ్డి పలానా విషయంలో పలానా వారి దగ్గర అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయంటే నేను బరి నుంచి తప్పుకుంటాను. నా స్ట్రెంతే. మళ్ళొకసారి చెప్పండి. ఎస్, మళ్ళొకసారి చెప్పండి. బరి నుంచి తప్పుకుంటారు? ఎస్, తప్పకుండా. తేలితే? ఎస్, 100%. ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మీరు? నా మనస్సాక్షి నాకు చెప్తుంది, నా మనస్సాక్షి నా విశ్వాసం. ప్రజావాణిలో అందుకొరకు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, మీరు ఎక్కడ మాట్లాడుతారో మాట్లాడండి, మీరు వాళ్ళు చెప్పింది రైటా రాంగా అనేది నిర్ధారించుకొని మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్లో ఎవరు లేరు కాబట్టి మీకు ఇచ్చిరా, లేకపోతే మీరైతేనే గెలవగలరు కాబట్టి మీకు ఇచ్చిరా? ఒకటి, మెదక్ పార్లమెంట్ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గడ్డ. అక్కడ నాయకత్వం ఉంది, పార్టీ ఆవిర్భవించింది అక్కడ, పోరాటం స్టార్ట్ చేసింది అక్కడ, తెలంగాణ సాధించుకున్నది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. కాబట్టి అక్కడ ఏ అభ్యర్థి అయినా గెలుస్తాడు. నేనైతే ప్రజల మనిషిని. ఇక్కడ గెలవడము ఓటమి అనేది ఒక కారణమైతే, అభ్యర్థిగా ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ప్రజలకు సేవ కార్యక్రమాలు చేస్తారు, ఎవరు ప్రజలకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రాంతానికి వాళ్ళ కృషి ఉంటుంది, వాళ్ళ అభివృద్ధిలో బాసటగా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత పార్టీ నన్ను నిర్ణయించింది. అక్కడ ఒకటే కారణం, 7.5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రతి గ్రామం తిరిగి, ఆల్మోస్ట్ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలిచే అంత నాకున్న పరిచయాలలో పార్టీకి నేను ఖచ్చితంగా సరైన క్యాండిడేట్గా అగుపడ్డా. అంటే ఆల్రెడీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న తర్వాత కూడా ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడానికి అసలైన కారణం ఏంది అని అన్నది అంటే, ఒకటి, ఇప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్సీ కావడానికి నాకు కొన్ని గంటల ముందు కూడా నేను ఎమ్మెల్సీ అవుతాను నాకు తెలియదు. కొన్ని గంటల ముందు కూడా నాకు ఎమ్మెల్సీ అవుతాను. నిజమా ఇది? 100%. మీకు తెలియకుండానే మీరు ఎమ్మెల్సీ అయిపోయినారా? నాకు ఆల్రెడీ ఒక రోజు ముందు నాకు చెప్పారు, ఓకే, నీ సర్వీస్ ఎంత ఉంది, కలెక్టర్గా సేవలు అందించావు, కలెక్టర్గా సేవలు అందించినప్పుడు ప్రజా జీవితంలో నువ్వు బాగా సూట్ అవుతావు, నువ్వు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి,
ఇప్పుడైతే ఎమ్మెల్సీగా తీసుకో, నువ్వు ఎమ్మెల్సీగా ఉండి గవర్నమెంట్లో ఇంకా నీ ఆలోచనలు, నీ పద్ధతి, ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కరించే మార్గంగా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. నేను దాన్ని అంగీకరించి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి నేను ఎమ్మెల్సీ అయ్యాను. ఎమ్మెల్సీ అయిన తర్వాత సమయం మీరు అడిగే ప్రశ్నకి ఇంకా నా 3 సంవత్సరాలు ఇంకా మీకు పదవీ కాలం ఉంది అని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలో ఈరోజు తెలంగాణ కొరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ మీద ప్రజల గొంతుకనై నిలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లోపల ఒక మంచి విద్యావంతునిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కొరకు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూస్తూ ఉందో, ఏదైతే అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వచ్చేసారి ఎలక్షన్లలో ఏదైతే వివక్షకు గురి అవుతుందో తెలంగాణను ఖచ్చితంగా ప్రజలకు పార్లమెంట్లో తెలియజేయాలి, పోరాడాలి, రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకోవాలి. నాకున్న అనుభవంతో సెంట్రల్లో బ్యూరోక్రసీతో కానివ్వండి, పాలసీ మేకింగ్లో కానివ్వండి, మనకున్న స్టేట్కి కావాల్సిన శాంక్షన్స్ కానివ్వండి, డెఫినెట్గా నేను అసెట్ అవుతాను. ఓకే సార్, అంటే మీరు ఒక బ్యూరోక్రాట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కలెక్టర్ ఉద్యోగము సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఎమ్మెల్సీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇప్పుడు కాబోయే ఎంపీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒక విషయం నేను చెప్తాను మీకు. సాటిస్ఫాక్షన్ అనే దానికన్నా ఏదైనా కూడా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను 100% అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కలెక్టర్గా డెఫినెట్గా నేను ఆనందించినంత, నాకు తృప్తి ఇచ్చినంత ప్రతి సోమవారం నాడు ప్రజావాణిలో ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేది వెంకట్రామరెడ్డి. రాత్రి 11, 12ంటికి అందరు స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కు సోమవారం నాడు ప్రజావాణి చేసుకొని రాత్రి 11ంటికి వెళ్ళేది వెంకట్రామరెడ్డి. ఇది మీరు సిద్దిపేట జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. నేను కలెక్టర్గా ఉన్న 5 సంవత్సరాలు అక్కడ నాకు మధ్యాహ్నం ఆఫీసులో, అంటే నాకు కలెక్టర్ రెసిడెన్స్ నాకు ఒక 200 మీటర్లు, కానీ ఇంటికి వెళ్తే అర్ధగంట వేస్ట్ అవుతుందని చెప్పి నా యాంటీ రూమ్లో నేను భోజనం చేసేవాడిని 5 నిమిషాలు. కలెక్టర్ ప్రజావాణిలో నిల్చుంటే మీరు వెళ్ళండి, మీకు తెలుస్తుంది, ఒకసారి అడగండి అక్కడ ఎవరినన్నా. ప్రజావాణిలో నిల్చుంటే నా పక్కన జాయింట్ కలెక్టరు, నా పక్కన డిఆర్ఓ, అడిషనల్ కలెక్టరు, ఇంకొక 2 జిల్లా అధికారులు ఉంటారు. దాదాపు ఒక ప్రజావాణిలో 1000 నుంచి 1500 మంది వస్తారు. నా లైన్లోనే లైన్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు పోయేవాళ్ళు గారు. ఎందుకంటే నేను అట్లా రిసీవ్ చేసుకునేది, సమస్యలు అర్థం చేసుకునేది, సంబంధిత అధికారులకు తక్షణమే ఫోన్ చేసేది, ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్లు బుక్లో రాసుకునేది. మంగళవారం నాడు నీ సమస్య పరిష్కారం అయితే మంగళవారం నాడు సాయంత్రం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం అయిందా, మా తహసీల్దార్ వచ్చాడా, మా సర్వేయర్ వచ్చాడా, మా వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చాడా అని చెప్పి ఫోన్ చేసేది ఆ కుటుంబానికి. మరి అట్లా చేశాను కాబట్టే ఇవాళ ఆ క్రమంలోనే ఇవాళ ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో, గ్రామ పంచాయతీలో ఒక 100 మందిని పేరు పెట్టి పిలిచే అవకాశం నాకు అదృష్టం ఇచ్చింది. సో అంత కనెక్ట్ అయ్యాను. సో ప్రజావాణిలో నా క్యూ ఎక్కువ ఉంటుంది, పక్క ఆఫీసుల క్యూ తక్కువ ఉంటుంది. అక్కడి దానికి వెళ్ళి కూడా మళ్ళీ మరలేదు. మీరు అది మీరు ప్రత్యక్షంగా అడగండి, మీకు తెలుస్తుంది. అంటే మెదక్ ప్రజలకు వెంకట్రామరెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధం ఉంది అని అంటారు. 100%. నేను ఎక్కడ పనిచేసినా అంతే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను చిత్తూరు ఆర్డీఓగా పనిచేశా. చిత్తూరు ఆర్డీఓగా పనిచేసినప్పుడు జనరల్గా 20 మండలాలు ఉంటాయి, 20 మంది తహసీల్దార్లు, సిబ్బంది, ఒక 50 మంది 100 మందితో నాకు ఫేర్వెల్ ఉంటుంది, జనరల్గా ఫేర్వెల్ ఉంటుంది. నేను అదే జిల్లాలో మళ్ళీ తిరుపతి ఆర్డీఓగా బదిలీ అయ్యా. అక్కడ 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత తిరుపతి ఆర్డీఓ బయలుదేరా. బాగా నాకు లైఫ్లో గుర్తుండే మెమొరీ అది. నేను మామూలుగా ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినాం సార్, మీరు రండి అంటే పోయా ఫేర్వెల్ పార్టీకి. ఉదయం 10:30 కంటే ఉదయం ఎందుకు పెట్టినప్ప, సాయంత్రం పెట్టవచ్చు కదా, అంటే 5ంటికి 4ంటికి పెడితే వర్కింగ్ అవర్స్ అయినాక పెట్టవచ్చు కదా అంటే, లేదు సార్ మీకు ఉదయమే పెట్టాలనుకున్నామన్నారు. ఆ విషయము ఆ 20 మండలాల్లో ఉన్న ప్రజలకు తెలిసి ఆర్డీఓ బదిలీ అయిందని చెప్పి తెలిసి ఆ రోజు ఆర్డీఓ ఆఫీస్ లోపట, చిత్తూరు ఆర్డీఓ ఆఫీస్ లోపట ఒక 700-800 మంది ప్రతి గ్రామం నుంచి వచ్చి కలెక్టర్ ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు, అయ్యో నేను ఆయన ఒకసారి కలవాలి, నా గ్రామానికి వచ్చి పరిష్కారం చేసిండు, నేను ప్రజావాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్డీఓ నాకు ఈ సమస్య పరిష్కారం చేసి వచ్చింది. అదే కాకుండా ఆ రోజు వాళ్ళందరూ కూడా నన్ను సన్మానించడానికి మా ఇంటికి వెళ్ళి నా వైఫ్ను కూడా తీసుకొచ్చి
మా ఇద్దరిని ఒకటే వేదిక మీద కూర్చుండబెట్టి 700-800 మందిలో కిక్కిరిసిపోయింది ఆర్టీఓ ఆఫీసు. ఆ 100 మందిలో నన్ను ఆ రోజు నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు, ప్రసంగాలు చేశారు. సో ఈ రోజు నాటికి అంటే 98 నుంచి 2024 అంటే దాదాపుగా 25-24 సంవత్సరాలు నేను అక్కడ పనిచేసి ఈరోజు నా క్యాంపెయిన్లో చిత్తూరు ఆర్టీఓ జ్యూరిడిక్షన్లో ఉన్న 20 మండలాల నుంచి 5-6 వచ్చిపోయారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కాకముందు ఇక్కడ 2 వాళ్ళతోనే నేను మాట్లాడా. అంటే వాళ్ళు వచ్చి మేము సైతం మీ వెంబడి ఉంటాం, మీరు పార్లమెంట్ బరిలో ఉన్నారని పేపర్లో చదివాం, మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పి వచ్చారు. ఇది నేను ఎక్కడ పనిచేసినా కూడా ప్రజలతోని నాకుండే అనుబంధం. ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాలలో కూడా డైరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో అన్ని ముఖ్యమంత్రి జిల్లాలోనే పనిచేశాను నేను. ఓకే. నేను ఎక్కడ కూడా అదర్ దెన్ ముఖ్యమంత్రి జిల్లాలో పనిచేయలేదు. ఫస్ట్ 2 సంవత్సరాలు నేనేంటి, నా నేపథ్యం ఏంది అనేది అర్థం చేసుకునే సమయం నాకు పట్టింది. నా లైఫ్లో నా లైన్ ఎట్లుండాలనేది నేను డిసైడ్ చేసుకున్నాను. ప్రజల ఆఫీసర్గా నేను ముద్రపడ్డాక ప్రతి ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కూడా 98 నుంచి నేను రాజీనామా చేసే 2021 వరకు కూడా ప్రతి ముఖ్యమంత్రి నేరుగా నాకు ఫోన్ చేయడము, ప్రతి ముఖ్యమంత్రి నేరుగా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవడం, పథకాల రూపకల్పన నన్ను ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా వాళ్ళ జిల్లాలో నేను పనిచేసే విధంగా నాకు అవకాశం ఇచ్చారు. రైట్ సార్, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పరిపాలన ఫస్ట్ పాయింట్ ఒకటి, ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో అంటే ఒక జర్నీ ఇన్ పాలిటిక్స్ అంటాం. ఎదుటి వారిని మనం ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తాం, ప్రజలకు ఏమి హామీ ఇస్తాం, ఏది చేయగలుగుతాం అనేది చాలా ఆలోచించుకొని మనం చేయగలుగుతామా లేదా అనేది ఒకసారి పూర్తి స్థాయిలో మనం నిర్ణయం చేసుకొని ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు చేస్తాం. ఏదైతే ఇలా 6 గ్యారెంటీలను ఇచ్చి బాండ్ పేపర్లు రాసి డేట్లు ఖరారు చేసి పలానా డేట్ నాడు మీకు ఈ ఆర్డర్ ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో ఇవాళ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళ నేపథ్యం అంతా కూడా అధికారంలోకి ఎలా రావాలనే నేపథ్యం తప్పితే గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేద్దాం, ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన గ్యారెంటీలేంది, అవి మరి చేసేందుకు శ్రమ పడదామా వద్దా అంటే ఈరోజు నాటికి సుమారుగా 4 నెలలు అయింది. ఈరోజు నాటికి ఒక్క ప్రయత్నం చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ అన్ని 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసుకున్నాం, సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా. ఇప్పుడు కేవలం లోక్సభ ఎన్నికలకు పోవాలి, అవి ఎట్లా విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నా చెప్పాలి అన్నట్టుగా ఉన్నారు కదా వాళ్ళు. అదే చెప్తాను, ఏం గ్యారెంటీలు చేశారు? ఇచ్చిన 6 గ్యారెంటీలను కంప్లీట్ చేసిరట. నో, నాట్ ఈవెన్ సింగిల్ వన్. ఏం చేశారు చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి. చేసిరట కదా, గ్యాస్ ఇచ్చిర్రు, 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు కాలితే వాళ్ళు ఎంతమంది ఇస్తున్నారు? 200 యూనిట్, 201 యూనిట్ అయినోడికి ఏం న్యాయం చేసిందండి? 200 యూనిట్ల లోపలకే మేము ఇస్తామంటే అసలు కరెంట్ మీటర్ పెట్టుకున్నప్పుడు 1 యూనిట్ 2 యూనిట్లు ఎక్కబోతుంది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 210 యూనిట్లు కాలినోడు నిరుపేద కాదా? ఆ రోజు పాపం జ్వరం వస్తుంది, ఫ్యానో లైట్లో తెల్లారదానిక లైట్లు వేసుకుంటారు. కరెంటు విషయంలో మీరు ఇట్లా అంటున్నారు. గతంలో మీ కేసీఆర్ గారు రైతు బంధు పేరిట 1000 ఎకరాలు 100 ఎకరాలకు ఇచ్చారు కదా, ఆ విధంగా ధనాన్ని అయితే వృధా చేసారు కదా, ప్రజాధనాన్ని. మరి అట్లా అంటే మీకు ఒక్కటి ఆలోచించాలి. మీరు తెలంగాణ రాకముందు తెలంగాణ మొత్తం ఈ 4 మూలల ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ సంపద ఎంతుండింది? రైతు ఏ విధంగా ఉన్నాడు? తెలంగాణ రాకముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను క్షేత్రస్థాయిలో పనిచేశాను నా క్యారియర్ మొత్తం కూడా. ఒక ఊళ్ళో ఒక కుటుంబానికి ఆపద వచ్చిందంటే తెలంగాణ రాకముందు 2014 సంవత్సరంలో ఉన్న గ్రామ పరిస్థితి, ఒక కుటుంబంలో ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఆపద వచ్చిందంటే అప్పు తేవాలి అంటే ఆ ఊర్లో ఉన్న 400 కుటుంబాలలో చూస్తే ఒక్కరో ఇద్దరో మధ్యలోనే ఆ 50,000 30,000 రెడీగా ఉండేది. 400 కుటుంబాలు ఉంటే సుమారుగా 300 కుటుంబాలు అప్పుల పాలై ఉన్నాయి. దేనికైనా ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండేది మన పరిస్థితి. మరి 9-10 సంవత్సరాల తెలంగాణ తర్వాత ఈరోజు 400 కుటుంబాలు ఉంటే
ప్రతి ఇంట్లో ఏదైనా ఆపద వస్తే ₹1,00,000 కొరకు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఆలోచించకుండా మంచి విద్యను ఇస్తున్నారు, మంచి వైద్యం చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ట్రాన్స్పోర్టేషన్ కొరకు మొబిలిటీ కొరకు మంచి వెహికల్స్ కొనుక్కుంటున్నారు. ఆస్తి సంపద పెరిగింది. ఆ రోజు 50,000, 60,000, 70,000 ఉన్న ఎకరం భూమి ఇవాళ నలుమూలలో ఎక్కడ చూసినా కూడా 20 లక్షలు, 25 లక్షలు అయిపోయింది. మీరు కర్ణాటక బార్డర్ వెళ్ళండి, మనకు కర్ణాటక బార్డర్ ఉంది, ఒక పక్కన మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది. గీత గీసినట్టుగా మన రాష్ట్రం ముద్ర ఉంటేనేమో, తెలంగాణ ముద్ర ఉంటేనేమో 20 లక్షలు ఉంటుంది. అదే కర్ణాటక ముద్ర ఉంటేనేమో అదే భూమి పక్క ఆనుకొని ఉన్న భూమి అక్కడ దానికి 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉంటుంది. మరి ఎందుకు వచ్చింది? ఒక పాలసీ నిర్ణయించినప్పుడు, ఒక పద్ధతిగా ఆలోచించినప్పుడు ఎకానమీ ఎట్లా ట్రికిల్ డౌన్ కావాలి, అంటే సంపద ఎట్లా స్ప్రెడ్ కావాలి, రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక నేపథ్యంతో ఆ పాలసీ తేవడం జరిగింది. తెలంగాణ రాకముందు 10 ఎకరాల రైతైనా 15 ఎకరాల రైతైనా అప్పులలో లేడా? అప్పులలో లేని రైతులు ఎంతమంది నాకు చెప్పండి. ఏ రైతుగా అయితే అప్పు లేదో మీరు ఒక పేరు చెప్పండి. ఏ గ్రామ పంచాయతీ 100% అప్పు లేదు. మరి 10 సంవత్సరాల రైతు బంధు, 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి రైతును కడుపు నిండా తినేటట్టుగా, కంటి నిండా నిద్రపోయేటట్టుగా, మంచి పిల్లలకు మంచి విద్యను ఇచ్చే విధంగా, మంచి వైద్యం ఇచ్చే విధంగా, ఇవాళ కాన్వెంట్ స్కూళ్ళల్లో చేర్చే విధంగా, మన గురుకుల స్కూళ్ళల్లో చేర్చే విధంగా ఇవాళ ఎంత బాగుందండి. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళండి మీరు, ఒక్క పల్లెకి మారుమూల పల్లెకి వెళ్ళండి తెలంగాణలో, ఒక 300 కార్లు 400 కార్లు ఉంటున్నాయి ఇవాళ. మరి తెలంగాణ రాకముందు ఉండిందా? పక్కన ఉన్న రాష్ట్రం, పక్క గ్రామ పంచాయతీ, వేరే రాష్ట్రంలో ఉన్న గ్రామంలో ఉన్న సంపద చూడండి, మన నేల మీద తెలంగాణ గడ్డ మీద ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న సంపద చూడండి. ఇది రాంగ్ క్రిటిసిజం ఫస్ట్ పాయింట్, అర్థం లేని క్రిటిసిజం. దీనిలో వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంటుంది. ఆలోచన గమనించకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని పరిస్థితులు మారి ఈ టైం లోపల దాన్ని ఆ సమృద్ధి వచ్చింది, అప్పులకి వెళ్ళి రైతులు బయటకు వచ్చిండ్రు, కరెక్ట్గా పెట్టుబడి పెట్టుకుంటున్నారు. సో అప్పులు తీయడానికే సుమారుగా తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు అప్పులు తీయడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. 3-4 సంవత్సరాల తర్వాత కొంత ఆదాయం చేసుకొని ఎప్పుడైతే భూమిలో వెళ్ళినాయో 5 గుంటలు ఎకరం ఉంటే ఒక 3 గుంటలు, 5 గుంటలు అమ్మితే ఒక ఇల్లు వచ్చింది. ఆల్మోస్ట్ గుంటకు చాలా డబ్బులు వచ్చినాయి. సో అట్లా ½ ఎకరం, ½ ఎకరం అమ్ముకొని 5 ఎకరాలు ఉన్నోళ్ళు మంచి స్లాబ్ వేసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఇవాళ మంచి విద్యను అన్నిటికీ కూడా ఇస్తున్నారు. ఇది తెలంగాణ సాధిస్తేనే సాధ్యమైంది, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఇది సాధ్యమైంది. రైట్, ఓకే సార్. ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చాలా అప్పులు చేసిండు, రాష్ట్రం మొత్తట కూడా పుట్టబోయే బిడ్డ మీద కూడా ఇంత అప్పు చేసి పెట్టిపోయిండు అని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నది. అది వాస్తవమా కాదా? అప్పులు చేయడం అనేది కాదు. అక్కడ అప్పులు భారతదేశంలో ఉన్నప్పుడు మన మానిటరీ పాలసీ మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెడుతుందో, ఏ రాష్ట్రం ఎంత తలసరి అప్పు చేయాలనేది ఆల్రెడీ ఒక అప్పర్ లిమిట్ ఉంటుంది. ఆ అప్పర్ లిమిట్ దాటి అప్పులు చేయాలన్నా కూడా మనకు పుట్టవు. సో తప్పుడు ప్రచారాలు చేసి అప్పులు చేసిండు, ఇప్పుడు అభివృద్ధి చేయలేదు అనడానికి వాళ్ళకు ఆస్కారం లేదు, సంక్షేమం చేయలేదు అనడానికి ఆస్కారం లేదు. సో అభివృద్ధి చేయలేదు అంటే ప్రజలు నమ్మరు, సంక్షేమం చేయలేదంటే ప్రజలు నమ్మరు. కాబట్టి అప్పులు చేసి నువ్వు పనులు చేసినావు అంటారు. నువ్వు అప్పులు చేసేందుకు, విచ్చలవిడిగా అప్పులు చేసేందుకు భారతదేశంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇదేదో సపరేట్ దేశం కాదు. దీనికంటూ ఒక నిబద్ధత ఉంది, దీనికంటూ ఒక కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ పాలసీలు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అప్పులు చేసే విదేశాల నుంచి అయితే అప్పులు తెలియదు కదా. భారతదేశంలో ఉన్న అప్పులు ఇచ్చే కార్పొరేషన్లకే కదా మనం అప్పులు తెచ్చుకున్నది, ఆర్బీఐ అనుమతితోనే తెచ్చుకున్నాం కదా. సో మనకున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే తెచ్చుకున్నాం కదా. వేర్ ఈజ్ ద డౌట్? సో తప్పుడు వారు. మెదక్ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు? మెదక్ ప్రజల ముందు నేను వెళ్ళేది చాలా క్లారిటీతోని, ఒక పూర్తి అవగాహనతో నేను ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ బరిలో ఉన్నా. అదే ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను స్థిర నివాసిని. ఫస్ట్ పాయింట్, నేను ఎక్కడి నుంచో మైగ్రేట్ కాలే, ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రం నుంచి రాలేదు. నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 6 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఉన్నాను. నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల 11 సంవత్సరాలు అధికారిగా పనిచేశా, 7.5 సంవత్సరాలు
జాయింట్ కలెక్టర్గా ఐఏఎస్ హోదాలో పనిచేశాను. మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజా అవసరాలు, మెదక్ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి బాట, మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి నేపథ్యం దాన్ని నెక్స్ట్ 50 సంవత్సరాలలో ఎలా తీర్చిదిద్దాలా, ఒక విజన్ డాక్యుమెంట్ అంటాం. సో ఈ విధంగా దాన్ని ప్లాన్ చేయడానికి నాకున్న అనుభవం, బ్యూరోక్రసీలో సీనియర్ అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసే అనుభవం, ప్రజలతో మమేకమై వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళతోని ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పరిచయాలు, తప్పకుండా ప్రజలకు నేను ఎక్కువ సేవ చేయగలుగుతానని నాకున్న విశ్వాసం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పాలసీ మేకింగ్లో కానివ్వండి, పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, పాలసీ కరెక్షన్స్, బ్యూరోక్రాట్ ఎప్పుడు కూడా పాలసీ కరెక్షన్స్లో కీ రోల్ ఉంటుంది. ఏదైనా పాలసీ లాంచ్ చేస్తాం, ఫీల్డ్ మీద కరెక్ట్గా రిసీవ్ అవుతలేదు, ప్రజలు దానిలో కొన్ని చేంజెస్ కావాలి అన్నప్పుడు బ్యూరోక్రాటిక్ ఒపీనియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే పొలిటికల్ ప్రాసెస్ లోపల ఎలక్టెడ్ మెంబర్, బ్యూరోక్రాట్ కలిసి కూర్చుండి మరి ఎలక్టెడ్ మెంబర్కి ప్రజల నుంచి ఏ విధంగా దాని మీద ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్లో బ్యూరోక్రాట్కి ఎలాంటి ప్రాసెస్లో డిఫికల్టీస్ వచ్చినాయి అనేది సమన్వయం చేసుకొని ఇవాళ మంచి పాలసీలు రూపొందించవచ్చు. సో నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, రేపొద్దున డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్ అయితే నేను ఈ 2 రోల్స్ నేను ఒక్కనే చేయగలుగుతున్నా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్. సో అంటే మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు మీరు చెప్పిన అంశాలు అంటే మీ వ్యక్తిగతంగా మీరు ఏం చేయగలుగుతారు అన్నదాన్ని మీరు పోర్ట్రే చేసుకోగలుగుతున్నారు. మెదక్ ప్రజలకు మీరు ఏం చేసిరంటే మీరేం చెప్తారు? మెదక్ ప్రజలకు నేను ఒకటే విషయం చెప్తా, ఒకటే అంటే మీరు ఏం చేసిరో చెప్పండి. అదే నేను చెప్తాను. మీరు ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు సంవత్సరానికి 365 రోజులు. ఇది మీరు కార్ చెక్ చేసుకోండి ప్రజల మధ్యలో. ఓకే, ఇది రాంగ్ అనిపిస్తే నన్ను మళ్ళీ ప్రశ్నించండి. సంవత్సరానికి 360 రోజులలో 100 రోజులు నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఇంటికి వచ్చేది కలెక్టర్ ఆఫీస్ నుంచి. ప్రతిరోజు కలెక్టర్ ఆఫీసులో సుమారుగా 100-150 మంది అధికారులు అందరం కూడా, కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు, ఎలక్టెడ్ మెంబర్స్ అందరం కలిసి మేము భోజనాలు చేసేది. తెల్లారిదాకా మేము పనిచేసాం. ఇంకొక 100 రోజులు రాత్రి 11-12 ఇంటికి వచ్చి తినేది. అంత అభివృద్ధి ఇవాళ సిద్దిపేట జిల్లా జరిగింది. సిద్దిపేట జిల్లా భారతదేశంలో మొదటి 10 జిల్లాలలో ఇవాళ ఉంది. సిద్దిపేట జిల్లాకు నేషనల్ అవార్డ్స్, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి తెలుస్తుంది. నేషనల్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి? అన్ని ఉత్తమ అవార్డులన్నీ సిద్దిపేట జిల్లాకు. అంటే ఎంత కృషి, దాని వెనుక ఎంత కృషి ఉంది, దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎన్ని నిద్రలేని రాత్రులు బ్యూరోక్రసీ, ఎలక్టెడ్ మెంబర్స్ కలిపి పనిచేశారనేది మీరు ఆలోచిస్తే ఆ రిజల్ట్స్ నిదర్శనం. ఇవాళ మీరు వెళ్ళి చూడండి అభివృద్ధి ఏ విధంగా ఉందో. సో ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి బాట వేసి నిలబెట్టామో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి యాజ్ ఎ బ్యూరోక్రాట్, యాజ్ ఎలక్టెడ్ మెంబర్ 2 రోల్స్ నేను సమర్థవంతంగా చేస్తాను అనేది పూర్తి విశ్వాసం నాకుంది. కోట్ల రూపాయలు పెట్టి మీరు ఫంక్షన్ హాల్స్ కట్టించారు అని చెప్పేసి విన్నాం, నిజమా సార్ ఇది? లేదు, కోట్ల రూపాయలు నేను ప్రజలకు ఏం చెప్పానంటే, నేను బ్యూరోక్రాట్గా ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తారు. సార్ నా పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఫస్ట్ ఇయర్లో నేను కట్టాను ఒక 50,000, 70,000, 80,000 ఫీజు కట్టాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి, నా దగ్గర 80,000 రూపాయలు లేవు, 30,000, 40,000 నా దగ్గర ఉన్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేయండి సార్, లేదంటే నాకు ఆ 40,000 రూపాయలు సాయం చేయండి అని వస్తారు. నేను ఒక కలెక్టర్గా నేనేం చేయాలి చెప్పండి వాళ్ళకు? నా బాధ్యత కదా, ఒక కలెక్టర్గా అది నా బాధ్యత కదా. నేను మామూలు బ్యూరోక్రాట్ లాగా రెగ్యులర్ ప్యాటర్న్లో అమ్మ దీనికి ఫండ్స్ లేవు నేను ఇవ్వలేను అంటే వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్? నేను ఇవ్వలేను అనేది 40,000 కూడా ఇవ్వలేని కలెక్టర్ ఎట్లా అంటున్నాను నేను. ఖచ్చితంగా యూ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఏ వే. ఏ ఇంట్రెస్ట్ ఫండ్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఫండ్స్ ఉంటాయి, కలెక్టర్ డిస్క్రిషనరీ ఫండ్స్ ఉంటాయి. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఆ పేరెంట్కి ఆ 40,000 ఇచ్చి పంపాల్సిందే. మరి ఎవరైతే కలెక్టర్ ఈజ్ ద టోటల్ హోప్ ఫర్ ద డిస్ట్రిక్ట్. అతని దగ్గరికి వచ్చినాక చేయగలిగే పని చేయకుండా 1 రోజు 2 రోజులు నేను చేయను అంటే ఇంకా అంతకన్నా ఇంకా బ్యాడ్ ఏముంటుంది చెప్పండి. సో అది నేను చేశాను. ఆ విధంగా కొన్ని 1000 మంది కుటుంబాలకు ఏదైతే ప్రజా అవసరాలకు వచ్చిందో నేరుగా నేను ప్రత్యక్షంగా వాళ్ళకి సాయం అంటే యాజ్ ఏ ఆఫీసర్గా నేను చేశాను. భగవంతుడు కొంత నాకు ఉమ్మడి కుటుంబం నుంచి నాకు కొంత వెసులుబాటు ఇచ్చాడు కాబట్టి, అవకాశం నాకు దక్కింది కాబట్టి
నేను సొంతంగా కూడా కొన్ని వందల వేల మందికి నేను యాజ్ ఆఫీసర్గా నాకు చేతనంత నేను చేసే అవకాశం నాకు దక్కింది. భగవంతుడు నాకు ఆ గుణం ఇచ్చిండు కాబట్టే ఇవాళ నేను ప్రజాదరణ తీసుకొని ఇవాళ నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళీ వెళ్ళినప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో నన్ను ఎప్పుడైతే క్యాండిడేచర్గా చేయమన్నారో నేను ఆలోచించుకున్నా. నా నేపథ్యం వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదృష్టం ఏంటంటే అదే ప్రాంతానికి నేను మళ్ళీ పార్లమెంట్ సభ్యునిగా బరిలో దిగుతున్నప్పుడు ప్రజలకు నేనేం చెప్పాలి, నేనేం చేస్తా అని చెప్పాలి. సో నాకున్న స్ట్రెంత్ ఏంటి? విద్య. నాకున్న స్ట్రెంత్ ఏంటి? పరిపాలన అనుభవం. నాకున్న స్ట్రెంత్ ఏంది? అక్కడ కలెక్టర్గా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే అదృష్టం. సో ఈ 3 స్ట్రెంత్ని నేను ఇంకొక లెవెల్కి తీసుకుపోవాలి. ఓకే. కలెక్టర్గా ఇవాళ అన్ని రాష్ట్రాలు, అన్ని భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ కన్నా దేశవ్యాప్తంగా నాకు ప్రఖ్యాతి ఇచ్చింది. ఆ కలెక్టర్గా ప్రఖ్యాతి ఇచ్చిన జిల్లాలో నేను ఎంపీగా అయినప్పుడు నేను ఖచ్చితంగా ఒక మ్యాండేట్తో ఒక పాలసీతో పోవాలి. సో నేను ఉమ్మడి కుటుంబంలో ఒక నిర్ణయం అడిగా. అందరినీ, మా మదర్ ఉంటుంది, అందరు బ్రదర్సు, వదినలు, పిల్లలు, దాదాపుగా 30 మంది ఉంటాం ఉమ్మడి కుటుంబంలో. మరి ఇట్లా నన్ను కంటెక్ట్ చేయమంటా ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలో అందరి అనుమతి కావాలి కాబట్టి నేను ఏం చేయాలని అడిగినప్పుడు నాకు ఒక అవసరం ఉంది. నాకు ఒక 100 crores నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఈ ట్రస్ట్ ద్వారా నాకు ఏదైతే నా స్ట్రెంత్ బేసికల్గా విద్య, నా స్ట్రెంత్ అడ్మినిస్ట్రేషన్, నా స్ట్రెంత్ ఇంకొకటి బేసికల్లీ ఐఎమ్ వెరీ, అంటే కొద్దిగా నేను ప్రజలకు దగ్గర అయ్యే మనస్తత్వం నాకు. ఓపెన్గా మాట్లాడుతుంటాను, అబద్ధం ఆడను, నేను ఎప్పుడు జీవితం రావట్లేదు, తప్పుడు వాగ్దానాలు అసలే చేయను నేను. ఈ కాంటెక్స్లో నేనేం చేశానంటే నేనంటూ ఒక మార్క్ ఉండాలి. ఇవాళ 728 జిల్లాలలో లాంగెస్ట్ సర్వింగ్ కలెక్టర్ని నేను. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 7.5 years ఉన్నది అరుదైన అవకాశం. ఐఏఎస్ ఆఫీస్ భారతదేశం మొత్తంలో ఐఏఎస్ ఆఫీసర్లలో ఇట్స్ ఎ రేరెస్ట్ ఆపర్చునిటీ. నా అలాగే ఇంకొక 3-4 ఉండొచ్చు భారతదేశం మొత్తంలో. మరి అంత అవకాశం వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఎంపీగా నేను ఉండాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఐ షుడ్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్ టు వర్క్. సో అందుకొరకని నేను ప్రజలకు దగ్గర కావాలి. నాకు ఒకటే కోరిక, పేద నిరుపేద కుటుంబాలకు మంచి ప్రతిభ గల పిల్లలు ఉన్నప్పుడు వారి విద్య కొరకు నేనేం చేయగలుగుతానో ప్రభుత్వం మీద ఆధారకుండా నా పర్సనల్ స్టాఫ్, నా ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేయాలనేది నా కార్యక్రమం. తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి, గ్రూప్ 1లో పోటీ పరీక్షలో పాస్ అయ్యి ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగా. ప్రజలతో పనిచేసే అదృష్టం నాకు భగవంతుడు కల్పించాడు. 25 సంవత్సరాలు ప్రజల కొరకు నేను మనసిచ్చి ఉద్యోగం చేశాను, ధైర్యంగా చేశాను కూడా. ఒక పని పట్టుకుంటే ముండికి కూడా చేశాను. ఎందుకంటే పట్టుతో ఉంటాం మనం. సో ఒక సంకల్పం మంచిగా ఉండి, మన కాన్షియస్ క్లియర్గా ఉండి, కరప్షన్ లేకుండా, ఎదుటి వ్యక్తికి అన్యాయం జరగకుండా మనసిచ్చి పనిచేసినప్పుడు ప్రజల విశ్వాసం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఆ కంటెక్స్లో నేను పనిచేశాను. ఇంత పనిచేస్తున్నప్పుడు ఎంపీగా నా ఆలోచన ఏంటంటే, పోటీ పరీక్షలు ఏదైతే మన యూత్కు రాస్తూ ఉన్నారో, హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో నేను ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను కోచింగ్ తీసుకున్నా. ఆ రోజు నాకు మంచి కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి ఆ రోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో హైదరాబాద్లో ఉండి ఎగ్జామ్ రాసి నేను ఉత్తీర్ణయ్యా. మరి ఇవాళ సిద్దిపేట జిల్లా మారుమూల గ్రామం, మెదక్ నియోజకవర్గంలో మారుమూల గ్రామం, సంగారెడ్డి నియోజకవర్గంలో మారుమూల గ్రామం, నర్సాపూర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో ఉండి ఒక పేద విద్యార్థి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్లో ₹1,00,000 ఫీజు కట్టి, ఇంకొక ₹50,000 ₹30,000 బుక్స్ కొనుక్కొని, ఒక రూమ్ కిరాయి తీసుకొని 4 నెలలు అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారుగా 2 లక్షలు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఇంత రాసిన తర్వాత మరి ఉత్తీర్ణుడు అవుతాడా కాదా? సో ఆ యువత ఇవాళ గ్రామాలలోనే ఉండి సమయం వృధా చేసుకొని తల్లిదండ్రులకు భారమవుతానమని చెప్పి ఆ తల్లిదండ్రులను అడగలేక, తల్లిదండ్రులు కూడా ఎవరన్నా మంచి చదువుకునే పిల్లోడు ఉంటే, నాన్న నాకు ఒక 2 లక్షలు ఇయ్యి, నేను హైదరాబాద్కు పోయి చదువుకుంటా, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, ఇంకేదో బ్యాంక్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే తండ్రి ఏమంటున్నాడు? వచ్చే సంవత్సరం పోదురా, నా దగ్గర ఇప్పుడు 2 లక్షలు లేవు. బాధతో చెప్తాను. నా ఆలోచన ఏంటంటే అది నేను చేయగలుగుతా. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు పట్టుదల ఉంది. నా ఆలోచన ఏంటంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం లోపల ఏదైతే ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తూ ఉన్నానో అందులోనే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కడతాను. హైదరాబాద్లో నాకున్న సన్నిహితులు చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్కి చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో
ఇక్కడ ఏదైతే కోచింగ్ సెంటర్లో ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అనుభవంతో గత కొన్ని సంవత్సరాలుగా టీచ్ చేస్తూ ఉన్నారో బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హైదరాబాద్లో డబ్బులు పెట్టి ఎలాంటి కోచింగ్ తీసుకుంటాడో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 7 నియోజకవర్గాల్లో ఏ పోటీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇమీడియట్గా 60 డేస్ అయితే 60 డేస్ 45 డేస్ అయితే 40 డేస్ 75 డేస్ అయితే 70 డేస్ ఖచ్చితంగా ఈ బ్యాచ్ అంతా నేను అక్కడికి పంపించి పేద విద్యార్థులకు నేను అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ రమ్మని శిక్షణా తరగతులు నిర్వహించి స్టడీ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మంచి గైడెన్స్ ఇచ్చేసి హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఎలాంటి కోచింగ్ అయితే ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను ఎంపీ నియోజకవర్గం లోపల ప్రతి యువతని అట్రాక్ట్ చేసి వాళ్లకు ఎగ్జామ్స్ రాసే విధంగా నేను చేస్తాను. అల్టిమేట్గా నా గోల్ ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు చేసే అవకాశం నాకుంది. నా అనుభవం నాకు అది నేర్పింది. ప్లస్ నాకు చేసే కెపాసిటీ ఉంది, ముండి పట్టుదల ఉంది. కాబట్టి నేను సక్సెస్ అవుతా అనేది విశ్వాసం ఉంది. రైట్ సార్, ఓకే. ఇవన్నీ సేవ కార్యక్రమం. ఇంకొక కార్యక్రమం ఉంది, ఇంకొకటి ఉంది. యువత ఉంది. ఇవాళ యువత ఉంది. పోటీ పరీక్షల్లో సమయం అయిపోయింది, రాసే గ్యాప్ వచ్చింది, 5 ఏళ్ళు 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏమవుతుందంటే పోటీ పరీక్షలు రాద్దామంటేనేమో పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని హైదరాబాద్కి వచ్చి రూములు తీసుకుంటే ఎట్లా తల్లిదండ్రులకు భారం అవుతున్నాం. ఇక్కడ వయసు దాటిపోతుంది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఊళ్ళోనే ఉండుట్లో అసలు సబ్జెక్ట్తో టచ్ పోసుకుంటున్న వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, ఆ విద్యార్థి జీవితమే అనుకున్న ప్రయాణం చేయట్లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల భిన్నంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగమో ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఆ పిల్లలకు ఆ కుటుంబం ఒక 20 సంవత్సరాలలో ఒక తరం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగం, దాంతో వచ్చిన నాలెడ్జు, దాంట్లో వచ్చిన ఫైనాన్షియల్ వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు, ప్లస్ అతనికి ఒక సమాజంలో పూర్తిగా పరిజ్ఞానం వస్తుంది ఆ ఉద్యోగ క్రమంలో. సో ఫ్యామిలీ అనేది ఒక తరం ముందుకెళ్తుంది, ఒక జనరేషన్ ముందుకెళ్తుంది. సో ఇట్లాంటిది ఇవాళ మన రూరల్ తెలంగాణ కోల్పోతున్నాం. పేద ప్రజలు, పేద విద్యార్థులకి అవకాశం లేకుండా పోతుంది. సో నాకున్న బ్యాక్గ్రౌండ్లో ఈ ఫీల్డ్లో నేను 100% సక్సెస్ అవుతాను. ఇంకొకటి, మహిళా యూత్ ఉంది. వాళ్ళకి ఏదైతే పోటీ పరీక్షల వయసు దాటిపోయిందో, పోటీ పరీక్షలు గ్యాప్ వచ్చిందో, వాళ్ళకు నా ఆలోచన ఏంటంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను, నైపుణ్యం ఇస్తాం. వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, ఏ ఫీల్డ్లో అయితే హైదరాబాద్లో మంచి ప్రైవేట్ కంపెనీలలో కూడా పెద్ద ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో స్కిల్ ఇంప్రూవ్ చేసేసి, నాకున్న పరిచయాలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో మాది ఇండస్ట్రియల్ ఫ్యామిలీ, మా కంపెనీలోనే దాదాపుగా 4,000 మంది 5,000 మంది పనిచేస్తూ ఉన్నారు. సో ఇలాంటి అవకాశాలు నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి కంపెనీ తెలుసు, ప్రతి యాజమాన్యం తెలుసు. నాకు నేనంటూ ఎంపీగా వెళ్ళి నాకు మీరు ఏదైతే సంవత్సరానికి చేస్తారో ఒక 3,000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు నాకు కావాలి అని చెప్పి నేను ఖచ్చితంగా అడిగి తెచ్చుకోగలిగిన సత్తా నాకుంది. ఓకే. ఇవాళ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకంటూ ఇది ఇవ్వండి, నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను. మీరు చెప్పేది ఏంటంటే నేను ఒకవేళ ఎంపీగా గెలిస్తే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దొరుకుతాయని అంటారు. 100%. ఇంకోటి నేను అదే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత జాబ్ మేళర్స్ పెడతాం. ఇదే కంపెనీలు నేనైతే ప్రైవేట్ పర్సనల్ కనెక్షన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇంప్రూవ్ చేసినాక వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ నైపుణ్యం పెంచినాక ఈ కంపెనీలతో ఎవ్రీ 6 మంత్స్కి నేను జాబ్ మేళ పెడతాను. నేను ప్రత్యక్షంగా ఉంటా ఆ రోజు, జాబ్ మేళ రోజు ఉండి ఈ కంపెనీలోకి పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ అయింది కాబట్టి, స్కిల్ ప్రావీణ్యత పెరిగింది కాబట్టి వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. అప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో చేరినాక కూడా నర్వస్ గారు. రూరల్ యూత్ ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తాను, నేను కలెక్టర్గా చాలామందికి చేశాను, కానీ ఒక 2 నెలలు ఉద్యోగం చేసి మళ్ళీ వాపసు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ వాతావరణంలో వాళ్ళు ఇమ్మడరు. స్కిల్ ఇంప్రూవ్ చేసినాక అతని కాన్ఫిడెన్స్ వచ్చి మంచి ఉద్యోగంకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ విల్ సస్టైన్ ఇన్ ద జాబ్. రైట్ సార్. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే పైసలు అయితే కావాలి కదా. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఎన్నికలలో? మీరు ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు లేకుండా మీరు ఇప్పుడు ఎన్నికలలో గెలుస్తాము? 100%. నేను సేవా కార్యక్రమాలతో గెలుస్తాను. నా నినాదమే, నేను అక్కడ పనిచేసిన అనుభవం, బీఆర్ఎస్ పార్టీ గట్టి క్యాడర్ ఉన్న పార్టీ. మెదక్ జిల్లాలో క్యాడర్ పూర్తి పటిష్టంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించుకున్నారు కదా, వద్దనుకున్నారు కదా తెలంగాణ ప్రజలు. మరి మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తారా? రూపాయి పెట్టకుండా మీరు గెలిస్తారు? 100%. మా క్యాడర్ ఉంది, మాకు ఓట్లు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఉంది ఒక్కసారి గ్రామానికి వెళ్ళండి.
కరెంటు పోయిందా 9 సంవత్సరాలు. ఇవాళ కరెంటు ఎన్నిసార్లు పోతా ఉంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మొన్న జూబ్లీ హిల్స్లో అపోలో మెడికల్ షాప్ ముందు ఆగా. అపోలో మెడికల్ షాప్ ముందు ఆగి నేను ఎవరిని పరిచయం చేసుకోలే. నా గన్మెన్లో నేను జనరల్గా తీసుకుపోను ఇక్కడ కూడా. సో నేను మామూలుగానే వెళ్ళాను, లోపలికి వెళ్ళి ట్యాబ్లెట్స్ కొనుక్కుంటున్నా. ఇద్దరు యువతులు అంటే ఒక బాయ్ ఒక గర్ల్ సేల్స్ వాళ్ళు ఉన్నారు, పెద్ద షాప్ అది. సో మామూలుగా బిల్ పే చేసేటప్పుడు ఏం చదువుతున్నారు ఏంది అని అడిగాను నేను. ఏంది ప్రభుత్వం ఎట్లా ఉంది అని అడిగితే పైకి చూడండి సార్ అన్నాడు. పైన ఏముందంటే సీలింగ్ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది. సార్ ఆ ఫ్యాన్ 9 సంవత్సరాలు ఆగలేదు. 9 సంవత్సరాలు మేము ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు ఫ్యాన్ వచ్చింది. ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు జనరేటర్ వేసుకొని ఫ్యాన్ వేసుకుంటున్నాం సార్. మేము మొన్న కాంగ్రెస్కే ఓటేసినాం, కానీ ఈసారి మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పాను. అంటే నాకు చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది నేను అర్థం చేసుకోగలిగా. పబ్లిక్ మూడ్ అంతా ఆ విధంగానే ఉంది. ఇప్పుడు పబ్లిక్ మోడ్ చేంజ్ అయిందంటారా మీరు? 100% చేంజ్ అయింది. ఓకే, ఆ మోడ్ చేంజ్ అయిందంటారు కదా, మీకేమైనా ఫిక్సింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా ఇప్పుడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైంది. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అక్కడ పనిచేసి ఉండి ప్రజల నాడి తెలుసుకోకుండా నేను కంటెస్ట్ చేయను కదా. 100% ఐఎమ్ గోయింగ్ టు. ఇప్పుడు అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా. మీరు అంటే వాళ్ళిద్దరిని ఎట్లా ఎదుర్కొంటారు మరి? నా మంచితనము, ప్రజలకు నా మీద ఉన్న నమ్మకము, అబద్ధాలు ఆడడు, తప్పుడు వాగ్దానాలు చెయ్యడు, మాట ఇచ్చిందంటే ప్రాణమిస్తాడు, పేద ప్రజలకు అండగా నిలుస్తాడు అనేది నాకున్న పేరు. ఓకే సార్, పర్సనల్ నేను అడుగుతా ఉన్నాను సార్. ఒక బ్యూరోక్రాట్, ఒక కలెక్టరేట్ ఆఫీసర్, మీరు రాజకీయాలు సెట్ అయినాయా మీకు అని అంటే మీరు ఏం చెప్తారు? మన గోల్ ఏంటి మీరు చూశారు. నేను ఎప్పుడైతే అభ్యర్థిగా నన్ను బీఆర్ఎస్ కంటెస్ట్ చేయమన్నదో నేను ఉమ్మడి కుటుంబంలో ఒక ఆమోదం తీసుకున్నా. నాకు అందులో సంతృప్తి ఉంటుంది. ఎప్పుడు కూడా నా ఉద్యోగ నేపథ్యం చెప్తా. నాకు ప్రభుత్వం నేను గ్రూప్ 1 ఆఫీసర్గా అయినప్పుడు నా కొడుకు 9 నెలలు నేను నా భార్య కలిసి ఉద్యోగం చేశాం బందర్ ఆర్డీఓగా. ఆర్డీఓ పోగానే రాయలసీమ ఆంధ్రాలో ఇంకా ఎక్కువ పోస్ట్ ఆ రోజు. జనరల్గా ఆర్డీఓ పోస్టుకు ఎంటర్ కాగానే ఒక నేపథ్యం ఉంటుంది. లోకల్ తహసీల్దార్లు అందరు ఆర్భాటం చేసి మొత్తం ఇక అసలు ఏసీ ఫిట్ చేస్తారు, ఫ్యాన్లు ఫిట్ చేస్తారు, డైనింగ్ టేబుల్ ఇస్తారు, సోఫాలు ఇస్తారు, మొత్తం ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు. అంటే అది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంది. ఓకే, అప్పుడు నాకు మారుతి కారు, సొంత కారు ఉండింది నాకు. నేను వెళ్ళేటప్పుడు కూడా బందర్కి కారులోనే వెళ్ళా. నా కొడుకు, నా భార్య, నేను కలిసి ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళాను నేను బందర్కి. జాబ్లో జాయిన్ అయ్యే రోజు అదే కారు అక్కడే పెట్టుకున్నాను నేను. అంతకుముందు నాకు ఉద్యోగం రాకముందు నాకు కారు ఉండేది. అయితే కిరాణా షాప్కు నేను మామూలుగా సెల్ఫ్ డ్రైవింగ్లో నా భార్యను తీసుకొని బందర్లో ఉన్న ప్రధాన వీధికి వెళ్ళి కిరాణా షాపులో చక్కెర, బియ్యం ఇవన్నీ కొనుక్కున్నాను నేను. కొనుక్కుంటే ఆ రోజు నేను పెద్ద చర్చ. ఆ రోజు ఆర్డీఓ వచ్చిండు, చక్కెర బియ్యం కొనుక్కున్నాడు, ఈ షాపులోకి వెళ్ళి కొనుక్కున్నాడు. నాకు ఎవరో అన్యాయం ఏం చేస్తే అన్నీ తీసుకుపోమని చెప్పా. మళ్ళీ నేను పోయి ఒక మడత మంచం, నాకు ఏదైతే ఫర్నిచర్ కావాలో తెచ్చుకొని చిన్న స్టాండ్ ఫ్యాన్. ఎందుకట్లా అంటే నా ఉద్యోగ నేపథ్యం అది. ఎందుకంటే ప్రభుత్వ నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. మంచి కుటుంబం ఇచ్చిండు, మంచి విద్యను ఇచ్చిండు. ఆస్తి కూడా నేను ఉద్యోగంలో లేకముందే నేను ఆస్తిపరుణ్ణి. తర్వాత థర్డ్ జనరేషన్ ఆస్తిపరుణ్ణి నేను. ఇలా ఫస్ట్ జనరేషన్లో మేము సంపాదించుకున్నది అంటే అప్పుడు మారుతి కార్ అన్నారు కదా మీరు, ఇప్పుడు లగ్జరీ కార్స్ ఉన్నాయి కదా మీకు, ఎట్లా చేంజెస్ ఎట్లా వచ్చినాయని? చేంజెస్ ఏమి ఉండవు. నేను చేంజెస్ అంటే లైఫ్ జాయింట్ ఫ్యామిలీలో డెఫినెట్గా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉంటాయో అవసరాల మేరకు పోతుంది. మీరు ఒకటే చూసుకోండి, ఈ ఉమ్మడి కుటుంబంలో ఫ్లాంబియాన్సీ అంటాం, అంటే దర్పణం చూపించడము, డబ్బులు చూపించుకోవడం అనేది మా జనరేషన్ కానీ మా పిల్లలకు కానీ ఉండదు. మీరు ఎక్కడికి వాళ్ళు అగుపడరు సొసైటీలో. వాళ్ళు ఓన్లీ మొత్తం బ్రేక్ఫాస్ట్కి పోతారు, బ్రేక్ఫాస్ట్ చేసి 9ంటికి ఇంట్లోకి వెళ్ళాలి. ఒక డ్రైవరు దాదాపు 10-15 మందికి లంచ్ బాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫీల్డ్లో ఉంటారో, ఏ వర్క్ సైట్లో ఉంటారో అక్కడికి అన్నీ కూడా 12ంటికి లంచ్ బాక్సులు పట్టుకెళ్ళి 1 గంటకు ఆ లంచ్ బాక్సులు అన్నీ కూడా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ కార్లలో తిరిగి వస్తాయి. ఇది గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జరిగే ప్రక్రియ ఇది. సో డిసిప్లైన్ ఫ్యామిలీ, సిస్టమేటిక్గా ఉంటాం, మాది మేము చేసుకుంటాం, తప్పులు చేయడం లేదు, అబండాలు లేదు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది లేదు. సరే, ఎంపీ అభ్యర్థిగా మరి గెలుస్తారా సార్ మీరు? 100%. సార్ అడుగుతున్నా, ఎంపీ అభ్యర్థిగా మీరు గెలుస్తారా? గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎంత మెజార్టీ అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే, మెజార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కలుసుకుందాం సార్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వండి. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రదాత, తెలంగాణకు నిరంతర శ్రమ చేసిండు. 2 సంవత్సరాల తర్వాత
3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి అనేది ఒక పెద్ద స్లోగన్తో మళ్ళీ కేసీఆర్ ఈజ్ బ్యాక్ ఇన్ పవర్ విత్ ఇన్ నో టైం. హరీష్ రావు, ఆయనే ఒక శ్రామికుడు, కేటీఆర్, ఆయనే మృదు స్వభావి, ప్రజల మనిషి, ప్రజల హృదయాలను ఆకట్టుకునే వ్యక్తిత్వం. కల్వకుంట్ల కవిత, ఆమె ఒక అగ్రెసివ్ ఉమెన్. ఆమె నేపథ్యంలో చూసినట్టయితే షీ డస్ వాట్ షీ లైక్స్ అన్నట్టు. అది రేవంత్ రెడ్డి, పరిధులు లేని రాజకీయ నాయకుడు. రాజకీయాలలో కొన్ని పరిమితులతో రాజకీయం చేస్తాము. ఇతను రాజకీయానికి ఏదైనా ప్రామిస్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గట్టివాడు. సంతోష్ రావు, డిసిప్లినరీయన్, చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. అంతే, సెల్ఫ్ డిసిప్లిన్ లిమిట్స్ ఉంటాయి. రఘునందన్ రావు, దుబ్బాక ఎలక్షన్లో హామీలు, దుబ్బాక ఎలక్షన్లో గెలుపు, దుబ్బాక ఎలక్షన్లో ఓడిపోవడం, ఇదే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ, ఎదుటి వ్యక్తిని అబండాలు తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం ఫామ్ చేయాలనే తపన తప్పితే ప్రజాసేవ లేని పార్టీ. బీజేపీ, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. బీఆర్ఎస్, ప్రజల పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, రేపు మళ్ళీ ప్రభుత్వం అఖండ విజయం సాధించే పార్టీ. 2 సంవత్సరాలలో మళ్ళీ తిరిగి ప్రజల ఆమోదం, ప్రజలు ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ వస్తాడా చూసే పార్టీ. వెంకట్రామరెడ్డి, కాబోయే ఎంపీ, క్రాంతి, స్మార్ట్ ప్లేయర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.